క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. దీపావళి పండుగ సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు రాజబోయిన యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గేదెలను పూలదండలతో అలంకరించి కొమ్ములకు రంగులు వేసి వీధుల గుండా ఊరేగిస్తారు. తరచుగా తీన్మార్ స్పెషల్ యాదవ్ బ్యాండ్ శబ్దాలకు జన సమూహం నృత్యం చేస్తుంది. జంతువులను కొన్నిసార్లు వాటి వెనుక కాళ్లపై పైకి లేపడానికి ప్రోత్సహిస్తారు. కూర్చోవచ్చు వాళ్ళు కోరుతున్నాను. ప్లీజ్ ఎవరు సిగ్నల్ కూర్చోండి, కొంచెం జరగండి అందరు. మాకు అవకాశం ఇచ్చి టైం ఇచ్చినందుకు మా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరొకసారి స్వాగతం. సదరు సమ్మేళనానికి విచ్చేసినందుకు మరి యాదవుల తరపున మరొకసారి వారికి సాధారణంగా మన గౌరవనీయులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరొకసారి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ అన్న ఒక స్టెప్ నీ డాన్స్ మీద మనసాయే దీపావళి పండుగ సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ సదర్ సమ్మేళనానికి అధ్యక్షుడిగా అబ్బసాని యాదగిరి గారికి, బండమీది యాదగిరి రాజబోయిన యాదగిరి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమాన్ని పనిచేసినటువంటి మహేష్ గౌడ్ గారికి,
స్థానిక మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారికి, యాదగిరి యాదవ్ గారికి, ముత్యాల యాదవ్ గారికి, రామకృష్ణ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలరాజ్ యాదవ్ గారికి, మిగతా అంజయ్ యాదవ్ గారికి, మేకల నరసింహరావు గారికి, మేకల దాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి యాదవ కుటుంబస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రపంచంలోనే గొప్ప దినం. ఈ గొప్ప దినంలో దీపావళి పురస్కరించుకొని యాదవులు చేసుకున్నటువంటి మొట్టమొదటి పండుగ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛమైన పాలనే ఈ ప్రపంచంలో తీర్చిదిద్దాలంటే పాలు లేనిది భగవంతునికి నైవేద్యం కూడా ఎక్కదు. భగవంతునికి పూజ చేయాలంటే, శివుని అభిషేకం చేయాలన్నా, లేదు ఏ భగవంతునికి నైవేద్యం పెట్టాలన్నా స్వచ్ఛమైన పాలకంగా చేపట్టడం జరిగింది. దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలి. మరి ఈ పండుగకు సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయించడం జరిగింది. రాబోయే రోజులలో ప్రతి మండలంలో కూడా ఈ సమ్మేళన కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేస్తాం. మరి ఈ ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి ఏదైతే కార్యక్రమం ఉందో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ పాడిని ఎవరైతే పండిస్తూ ఉన్నారో, పాల వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో పాటు ప్రతి శ్రీకృష్ణ భగవాన్ని పూజించేటువంటి వ్యక్తి కూడా ఈ పండుగలో పాల్గొని చక్కగా మనం దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా చేసుకుంటా ఉన్నాం. నేను కోరుతా ఉన్నాను, ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటామంటే యూపీ నుంచి వచ్చినటువంటి, టీఆర్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగను బ్రహ్మాండంగా పండుగను చేస్తూ ఉంటాం. కనుక రాబోయే రోజులలో మనమందరం కూడా ఈ పండుగను చేసి చక్కగా వచ్చే సంవత్సరం లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని దీవిస్తూ ఈ సమ్మేళన కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అవసరం ఉంది. ఒక పండగ వాతావరణంలో దీపావళి రోజు అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద పిలిచి మరి సమ్మేళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సమ్మేళన దీపావళి ఏదైతే సదరు కార్యక్రమం ఉందో